ఇక లోపలికి వెళ్దామమ్మా. ఈ పాటకి నిత్య వెళ్ళిపోయి ఉంటుంది. పదండి అత్తయ్య. రా. డోర్ తీస్తుంది ఎవరు? మంగనా లేక ఆంటీనా? చంద్రిక, మంగ నిత్య చంపలేదా? అది చంపితే ఇది ప్రాణాలతో ఎందుకుంటుంది? అది కూడా మల్లగా ఫెయిల్ అయి ఉంటుంది. చారిగారు, పిన్ని బాబాయ్ ఎప్పుడొచ్చారు? హోమం ఎలా జరిగింది? ఏ హోమం లేమా, ఏమీ జరగలేదు. ఏమైంది? పెళ్లి పెటాకులైనట్టు హోమం ఆగమైందమ్మా. అవును, ఆయన ఎక్కడా? ఇప్పుడే పైకెళ్ళాడు. పైకెళ్ళరా? మంగా, ఏంటమ్మా కంగారు పడుతున్నావు? నెత్తి ఇంటికొచ్చింది పిన్ని. తను బయటకు వెళ్ళిందో లేదో. అమ్మా మంగా, మంగా ఒక్కదాన్ని వెళ్తారంటే వింటమ్మా, మేము తీసుకెళ్తాం. ఏమండి, సాయిగా రండి. వస్తానా? నిత్యేందుకు వచ్చిందమ్మా? నన్ను చూడ్డానికి వచ్చింది పిన్ని. మీరెవరూ లేరని నాకు తోడుగా ఉంటానని వచ్చింది. నీకు అలా చెప్పిందా అమ్మా? బాబాయ్ అలా చెప్పి నీకు తోడుగా ఉందా అంటున్నాను. అవును బాబాయ్, వెంటనే వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళిందో లేదో. లోపలికి వెళ్లి జైన్ ఎలాగైనా బయటికి తీసుకెళ్ళిపోమంగా. లోపల నిత్య ఉంటే మేం పంపించేస్తాం. అలాగే. జాగ్రత్త అమ్మా, జైకి అనుమానం రాకుండా చూడు. వెళ్ళమ్మా.
జరగలేదంట, ఏమైందండి? ఏమవుతుంది? ఇష్టం లేదని చెప్తున్నా ఓట్టేసి జేజీ బలవంతం చేసి నువ్వు నన్ను అక్కడికి పంపించారు. అంతా కలిసి నాన్సెన్స్ చేశారు. అందుకేనా జేజీ దిగులుగా ఉంది? జరిగిందేదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. నాకు బాధ లేదు మంగా, కోపంగా ఉంది. మనుషులు ఎందుకు ఇంత స్టూపిడ్ గా ఫూలిష్ గా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. అన్ని మూఢనమ్మకాలు. సైన్స్ ఇంతలా డెవలప్ అయినా ఆ నమ్మకాలే పట్టుకొని వేలాడుతున్నారు. ఎవరి నమ్మకం వారిది, వదిలేయండి. ఒకసారి కిందికి రండి. ఎందుకు? జేజీ డల్ గా ఉన్నారు, వచ్చి కాస్త ఓదార్చండి. అవసరం లేదు. మూఢనమ్మకాలు నమ్మితే ఫలితం ఇలాగే ఉంటుంది. ఏంటండి ఆ మాటలు? ఆవిడ పెద్ద ఆవిడ, తనేం చేసినా మన మంచికే చేస్తుంది కదా. రండి ప్లీజ్. రండి ప్లీజ్, రండి. మీరు పదండి, వెళ్దాం. రండి. నిత్య, నిత్య ఉన్నావమ్మా? ఉంటే బయటికి రామా. ఏంటమ్మా మంగని చంపకుండా వదిలేశావు? మంగన్ చంపడంలో నువ్వు ఫెయిల్ అయ్యావమ్మా. నేనేం ఫెయిల్ అవ్వలేదు. ఆ కల్పన ఆంటీ లాస్ట్ మినిట్ లో వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేసింది. ఏది ఏవైనా మంగ ఇంకా బ్రతికే ఉందమ్మా. మంగకి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయమ్మా. కట్టు పిండం. మంగని చంపడం ఎంత కష్టమో ఇప్పటికైనా అర్థమైందమ్మా. ఏదైనా చెప్పినంత తేలిక కదమ్మా చేయటం. మాటల కంటే చేతలు చాలా కష్టం. అది ఈ రోజు తప్పించుకోవచ్చు, కానీ ఇంకా 2 రోజులుంది. తప్పించుకోలేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోమ్మా. కిందకి వెళ్ళిన జై ఏ క్షణాన్ని పైకి రావచ్చు. అవునమ్మా, జై పైకి వచ్చాడంటే నువ్వు పైకి పోవాల్సిందే. పైకంటే ఇంకో ఫ్లోర్ కదమ్మో, పూర్తిగా పైకి పోవాల్సిందే. నిత్య, ఈ వైపు బ్యాక్ డోర్ ఉంది, వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. ఈసారైనా గట్టిగా ప్లాన్ చేయము, లేదంటే మళ్ళీ ఇలాగే దొడ్డిదార దొంగగా వెళ్లాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నిత్య ఎక్కడికి వెళ్ళింది? నేనెక్కడికి వెళ్ళలేదు మామ్, ఇక్కడే ఉన్నాను. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది మామ్? దాని చావుని ఆపటానికి హోమం చేయించావట. హోమం జరిగిందా, ఆగిందా? పిచ్చి మామ్, నీకున్న మనీతో మనుషుల్ని కొనగలవు గాని శాపాన్ని కొనగలుగుతావా? ఇట్స్ ఇంపాసిబుల్. 4 తరాల కోడళ్ళని ఎత్తుకెళ్లిన శాపం 5వ తరం కోడల్ని ఎందుకు వదిలేస్తుంది? నువ్వు కట్టేసిన కట్లను నేను ఈజీగా విప్పుకుని బయటపడ్డాను. కానీ శాపం నుంచి బయటపడటం మంగ తరం కాదు మామ్. దాని చావుని నువ్వు ఆపలేవు. అవునే, మంగ చావుని నేను ఆపలేను, ఆ దేవుడు కూడా ఆపడని అర్థమైంది. సో ఇప్పటికైనా రిలైజ్ అయ్యావన్నమాట. గుడ్. కన్న కూతురు కళ్ళ ముందే చావుకి దగ్గరవుతుంటే కన్న తల్లి పడే నరకం ఎలా ఉంటుందో నీకు అర్థం కాదే. ఇప్పటికే సగం చచ్చిపోయాను, నీ మాటలతో మొత్తం చంపేయకు. సో సాడ్ మామ్.
ఐఎమ్ సారీ. నీకేం కావాలే? దాని స్థానమేగా. 2-3 రోజుల్లో అది ఎలాగూ చచ్చిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు ఏం కావాలో అది తీసుకో. ఆ స్థానం, ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ ఆస్తి, జై అన్నీ నీవే. ఆపడానికి అడగడానికి నేను కూడా బతికొండకపోవచ్చు. వై మామ్? అది పోయినా నా అమ్మ స్థానం నీదే. నువ్వు నాపై ఉన్న కేరింగ్ ని, లవ్ ని మంగకి షిఫ్ట్ చేసినట్టు నేనెవరికి షిఫ్ట్ చేయను. నీలాంటి సాడిస్ట్ డాటర్ కి మదర్ గా ఉండడం కంటే మంగ చనిపోయాక నేను సూసైడ్ చేసుకోవడం బెటర్. ఓకే మామ్, యాజ్ యు విష్. ఒకటి గుర్తు పెట్టుకో బేబీ, తనెందుకు చనిపోతుందో మంగకి తెలీదు. జైని పెళ్లి చేసుకున్న క్షణం నుంచి తనని శాపం వెంటాడుతుందని మంగకి తెలీదు. ఆ శాపంలోకి మంగని తోసింది కూడా మనమేనని కూడా దానికి తెలీదు. కానీ అది మన కోసం చచ్చిపోతుంది. నిన్ను బతికించడం కోసం అది బలవుతుంది. ఆ అమాయకురాల్ని మనశ్శాంతిగా చావనివ్వు. నిన్ను కోరుకునేది అదొక్కటే. హా. 2-3 రోజుల్లో అది ఎలాగూ చచ్చిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆ అమాయకురాల్ని మనశ్శాంతిగా చచ్చిపోనివ్వవే. నేను కోరుకునేది అదొక్కటే. చిన్న లాజిక్ ని, ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యాను? నిత్య, your time starts now. ఇంకొంచెం వేద్దాం. ఇంకొంచెం వేద్దాం. హలో హలో హలో, శ్రీవారు ఏం చేస్తున్నారు? పాలల్లో కుంకుమ పువ్వు కలుపుతున్నాడు. మీ వాలకం చూస్తుంటే పాలల్లో కుంకుమ పువ్వు కలిపినట్టు లేదు, కుంకుమ పువ్వులో పాలు కలుపుతున్నట్టుగా ఉంది. కుంకుమ పువ్వు పాలు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదోయ్. మరి ఎక్కువ తాగితే కొంప మునుగుతుంది, మొదటికే మోసం వస్తుంది. ఏం కాదు, బేబీ అందంగా ఎర్రగా పుడుతుంది. అందం సంగతి పక్కన పెట్టండి, ఎరుపు మరీ ఎక్కువైతే కష్టం కదా. నిజమే కదా, మళ్ళీ ఫారెన్ అమ్మాయి అనుకుంటారు. కాబట్టే తగ్గించండి. అంటే ఈసారికి ఇలా తాగేసోయ్. అయినా పుట్టేది నా బేబీ కదా, తనకి నా కలర్ వస్తుంది గాని నీకంటే కాస్త కలర్ ఎక్కువ కదా. నేను ఏంటి శ్రీవారు? అబ్బే, అది నువ్వు కూడా కలరే ఉన్నావు అనుకో. మీకంటే తక్కువేం లేను. క్యాస్ట్ ఫీలింగ్ లాగా ఈ కలర్ ఫీలింగ్ ఎందుకులే గాని, బేబీకి నీ కలర్ వచ్చినా పర్వాలేదు, నీ బుద్ధులు మాత్రం రాకూడదు. అన్ని నా బుద్ధులే రావాలి. నా బుద్ధికేమైంది? మంచి బుద్ధే కదా. సీక్రెట్స్ దాచే బుద్ధి నీది. ఏ విషయం బయటికి చెప్పు. ఏది మాట్లాడినా అక్కడికే వస్తారు ఈయన. నేను ఈ పాలు తాగాలా వద్దా? అయ్యో, తాగల బంగారం. మరేదేదో మాట్లాడుతున్నారు. సరి నీకు సీక్రెట్స్ గురించి మాట్లాడడం నచ్చదు కదా. వాటి ప్రస్తావన ఎత్తితే తమరి ఫేస్ చిన్నబోతుంది, బొగ్గలు లోపడిపోయి బొంగమూత వస్తుంది.
పాలు తాగు. ఇక పడుకో, నిద్రపో. అప్పుడే నిద్రపోవాలా? కాసేపు కబుర్లు చెప్పండి. హలో, ఇది బెడ్ టైం బేబే, నిద్రపోవాలి. హోమం అంటూ చెత్త పని చెప్పి మార్నింగ్ టైం అంతా వేస్ట్ చేశారు. హోమం చెత్త కాదండి, ఒక మంచి కార్యం. ఏం మంచి జరిగింది? ముందేదో ఆపదన్నారు, ఇంటి దీపం ఆరిపోతుందన్నారు, అది కాస్త ఆరకుండా హోమం చేయాలన్నారు. అది కూడా ఆరిపోతే ఇప్పుడు అరిష్టం అంటున్నారు. అంత నాన్ సెన్స్, టైం వేస్ట్. దేవిపురం గుడికి పెద్ద గడ్డం పెంచుకుని పిచ్చోడు వచ్చాడు. వాడేదో వాగాడని చలమే శాస్త్రి చెప్పడం, స్వరూపాంటిని తీసుకుని జేజీ ఇక్కడి నుంచి బయలుదేరడం. అంత పరికరాని చెత్త. 4 రోజుల్లో డెలివరీ పెట్టుకుని ఈ డిస్టర్బెన్స్ భరించాల్సి వస్తుంది. జేజీ అన్నీ తెలిసిన పెద్ద ఆవిడ. మా అమ్మ బాగా చదువుకుంది, వీళ్ళు చేసినా అర్థం ఉంటుంది కదండి. జేజీకేమో అతి జాగ్రత్త, ఆవిడో చాదస్తుంది. మీ అమ్మ అని చెప్తున్న ఆవిడేమో పెద్ద మహానటి. ఆవిడతో నాటకం, నీదేమో పల్లెటూరు అమాయకత్వం, గుళ్ళో ఆ పిచ్చోడిదేమో వెర్రితనం. ఈ గొడవలు ఇంతటితో వదిలేమంగా ప్లీజ్. నాకైతే చాలా హెడ్డేక్గా ఉంది. పడుకో. ముందేదో ఆపదన్నారు, ఇంటి దీపం ఆరిపోతుందన్నారు, అది కాస్త ఆరకుండా హోమం చేయాలన్నారు. అది కూడా ఆరిపోతే ఇప్పుడు అరిష్టం అంటున్నారు. అంత నాన్ సెన్స్, టైం వేస్ట్. దేవిపురానికి ఎప్పుడు వెళ్ళినా ఏదో కీడు జరుగుతుంది. అక్కడేముంది? తెలుసుకోవాలి. తెల్లారే ఆ ప్రయత్నం చేయాలి. పొద్దున్నే ఆవలిస్తున్నారేంటి? పొద్దున్నే నిద్ర లేపి తీసుకొస్తే ఆవలింతలుగాక అప్పడాలు వడియాలు వస్తాయంటే మరేం చేయమంటారు? ఆ నిత్య ఫోన్ చేసి వెంటనే కలవమంది. లేచిందే లేడికి పరుగని ఆ మహాతల్లికి ఏరే పని లేదు. మనల్ని కడుపు నిండా తినివ్వకుండా, కంటి నిండా నిద్రపోనివ్వకుండా పరుగులు పెట్టిస్తుంది. ఇంత పొద్దునే ఫోన్ చేసిందంటే ఏమైందంటారు? వాళ్ళ ఇంట్లో టూత్ పేస్ట్ అయిపోయి ఉంటుంది, టూత్ బ్రష్ కూడా అరిగిపోయి ఉంటుంది. మనల్ని అవి తీసుకుని రమ్మని చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది. ఫోన్లో అది అవేం అడగలేదండి. ఓ సత్యంగారి మోహన్ దానా, నేను తానా అంటే నువ్వు కొందాను అంటావే. నువ్వేదో పెద్ద తెలివైందని అనుకుంటే నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావేంటే? సావాస దోషం ఎక్కడికి పోతుంది మరి? ఏమండి, మనకంటే ముందే వచ్చి నిల్చుందంటే బ్యాటరీ ఏదో సీరియస్ అయి ఉంటుంది. ఫాస్ట్ గా పద, ప్రయత్నం చేయాలి కదా. నిత్య, అమ్మా నిత్య, ఇంత పొద్దున్నే రమ్మన్నావేంటమ్మా? రాత్రంతా నిద్రలేదా? ఆ మంగ కల్లోకి వచ్చిందా? అవే కలవనింతలా ఉలిక్కిపడి లేచి ఊసిపోక ఫోన్ చేశావా? మీ ఓవర్ యాక్షన్ కాస్త ఆపుతారా? నీకెలా ఉందో గాని మాకైతే మీ అంకుల్ చెప్పినట్టే ఉందమ్మా. నిద్ర పట్టట్లేదు. కలత నిద్ర పట్టినా మంగ కల్లోకొస్తోంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే కనిపిస్తోంది. ఇకపై మీకా పీడకలలు రావు, దానికొస్తాయి. మళ్ళీ ఏం ప్లాన్ చేసావమ్మా? ఈసారైనా మంచి ప్లాన్ చేశావమ్మా? చెప్పమ్మా. మంగని కత్తితో పడవాలా, గంతో కాల్చాలా, తాడుతో ఉరి తీయాలా,
మెట్లపై నుంచి నెట్టేయాలా? ఆయిల్ కింద పోసి జారి పడిపోయేలా చేయాలా? పాలల్లో విషం కలిపియాలా? ఏం చేయాలమ్మా? 2 రోజుల్లో ఒక మనిషిని మర్డర్ చేయడం ఎలా అనే పుస్తకాన్ని రాయాలనుకుంటున్నారా? అంటే మనలాంటి విలన్స్ మర్డర్ చేయడానికి ఇలాంటి ప్లానే కదా వేస్తారు? ఈసారి ప్లాన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేంజ్ చేయాలమ్మా. ఇవన్నీ బాగా రొటీన్ అయ్యాయి, బోర్ కొడుతున్నాయి కూడా. అందుకే ఈసారి వెరైటీగా ప్లాన్ చేశాను. అసలు ఆ మంగని మనం ఎందుకు చంపాలి? నీకు చేయి కావాలి, మాకు ఆస్తి కావాలి కాబట్టి. దట్స్ నాట్ మై క్వశ్చన్. ఆ మంగను మనమే ఎందుకు చంపాలి? అదే చావచ్చుగా. ఆ మంగని చంపి నేనా ప్లేస్కి ఎందుకు వెళ్ళాలి? అదే చచ్చి నాకు ఆ ప్లేస్ ఇవ్వచ్చుగా. అదెలా జరుగుతుందమ్మా? జరుగుతుంది. మంగ తనకు తాను సూసైడ్ చేసుకొని నీకు ఆ ప్లేస్ ఇస్తుందా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్.